మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ సంఘ పక్షంగా మీకు శుభాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈ యొక్క శుక్రవారపు ఉపవాస ఆరాధనను ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవ ప్రదాత, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మా ప్రాంతాల్లో మేము చేరి ఈ విధంగా ఈ ప్రత్యేకమైన సహవాసంలో ఆన్లైన్ ద్వారా సహవసించడానికి మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు. పాటలలో, ప్రార్థనలలో, వాక్య ధ్యానంలో మేమందరం ఒకేసారి ఏకీవిస్తూ ఉంటుండగా ఆయన మీ యొక్క సహాయతను మేము అర్థిస్తున్నాం. కృపను అనుగ్రహించండి. సత్యంతో కూడిన ఆత్మతో నేను ఆరాధన చేయడానికి సహాయం చేయండి. ఓ దేవా, ఇదిగో ప్రతి విధమైన ఆటంకాలను, ప్రత్యేకంగా నెట్వర్క్ సమస్యలు ఇట్లాంటివి ఏమీ లేకుండా సహాయతను అనుగ్రహించి ఓ దేవా, ప్రశాంతంగా నేను ఆరాధన చేయడానికి మీ యొక్క సన్నిధి చేత మేము మరొకసారి బలపరచుకోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని కీర్తనలు పాడుకుందాం. స్థానిక యవనస్తులు కొన్ని కీర్తనలు పాడి వినిపించాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 689 కీర్తన మనందరం కలిసి పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 689 కీర్తన మనందరం కలిసి పాడదాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను,
ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 346వ కీర్తన మనం కలిసి. కీర్తన పుస్తకం నుండి 346వ కీర్తన. యేసు నా బాడ నీ నమ్ముదున్, బాసిల్లు దివ్య సౌభాగ్యము, దాసుడనౌచు పాల్పొందేదన్, నాశంబులేని సౌఖ్యంబును. ఇదే నా పాట నా సుఖదా, యేసుని సదా స్తుతించుట, ఇదే నా పాట నా సుఖదా, యేసుని నిత్యం ధ్యానించుట. సంపూర్ణ భక్తి తో నుండేదన్, పెంపరయేసున్ ధ్యానించేదన్, సుంపైన దూతల్ పాడుచుండన్, ఇంపైన పాటల్ నీ విందును. ఇదే నా పాట నా సుఖదా, యేసుని సదా స్తుతించుట, ఇదే నా పాట నా సుఖదా, యేసుని నిత్యం ధ్యానించుట. నిండైన భక్తి ఏ నెమ్మది, గెల్చునదేమి
ఏసుండగా మెండైన దీప్తిన్ ప్రార్థించుచు దండిగా ప్రేమం సుఖింతును. ఇదే నా పాట నా సుఖదా యేసుని సదా స్తుతించుట. ఇదే నా పాట నా సుఖదా యేసుని నిత్యం ధ్యానించుట. నేటి దిన మనకి ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధముగా రాయబడి ఉన్నది. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబులకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రము మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటుకై చూచుచున్నారని మనవి చేశాను. దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తల ఉంచుదాం. దైవ సహాయం కొరకైనా చిన్న ప్రార్థన చేద్దాం. పరమరక్షక, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ యొక్క ప్రశస్త ప్రణాళిక చొప్పున మాకు అనుగ్రహింపబడిన ఈ సమయాన్ని బట్టి, ఈ ధ్యానాన్ని బట్టి నీకు వందనాలు. నీ మాటలు మేమందరం కలిసి ధ్యానిస్తూ ఉంటుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యముగా మలచండి. నాయనా, నీ చిత్తములో మేము జీవించినట్లుగా మా భవిష్యత్తు కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి. ఓ దేవా, నీ చిత్తాన్ని ప్రస్తుతం చేయడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని, శక్తిని మీరు మాకు ప్రసాదించి నీ హృదయానుసారంగా ప్రవర్తించినట్లుగా మమ్మల్ని చెక్కండి, ప్రోత్సహించండి, బలపరచండి. నీ సేవకునైన నన్ను సిలువ చాటును మరుగుపరిచి తాళక బోర ఊదినట్లు సత్యమును స్పష్టముగా ధైర్యముగా ప్రకటించే కృపను అనుగ్రహించండి. క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, చదవబడిన లేఖన భాగం నుండి రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం నుండి కొన్ని పాఠాలని మనము నేర్చుకుందాం. సాధారణంగా మనకు ఈ మీల్స్ అనగా ఈ భోజనాలు, మనము రోజు వండుకుని తినేటువంటి భోజనాలకు ప్రత్యేకంగా పండుగ సందర్భాల్లో, ప్రత్యేక కార్యక్రమ సందర్భాల్లో కొన్ని స్పెషల్ మీల్స్ ఉంటాయి. పూరితోటి లేకపోతే బిర్యానీతోటి ఇట్లాంటివి కొన్ని స్పెషల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఎగ్జామ్స్ లాంటివి దగ్గరికి వచ్చాయి అనుకోండి, పిల్లలకి మనం ప్రత్యేకంగా బూస్ట్ అంటే రోజు బూస్ట్ ఇస్తారు, కానీ ఆ హాస్టల్స్లో లేకపోతే ఇట్లాగా ఏంటంటే ఎగ్జామ్ వచ్చిన తర్వాత డైట్లో కొంచెం మెనూ మారుస్తారు. స్పెషల్ మీల్ అంటే ఈ స్పెషల్స్ దేనికి అంటే మరింత శక్తి చేత ఏదో సాధించడానికి. సో అదే విధముగా కొన్నిసార్లు చూడండి, మనము ఆర్మీలో వాళ్ళకి పెట్టేటువంటి భోజనాలు ఇవి ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బలమైనటువంటి పని చేయాలి కనుక. ఇప్పుడు గర్భవతులైనటువంటి వారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మీల్స్ ఇస్తారు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పోషణ విషయంలో సహకరిస్తారు. కారణం ఏంటంటే వారు ఎదుర్కొనబోయేటువంటి రోజులను,
వారి ఎదుట ఉంచబడినటువంటి పనులను వారు సక్రమంగా చెయ్యాలి అంటే దే నీడ్ స్పెషల్ మీల్స్. అదే విధముగా ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఏలియా అనేటువంటి భర్తాగ్రేసుడు ఉన్నాడు. ఈయన చాలా నిరాశ నిస్పృహకు లోనై కృంగిపోయి పారిపోతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే చాలా మైళ్ళు, వందలాది మైళ్ళు ప్రయాణం చేసి అరణ్యపు ప్రాంతంలోనికి వెళ్ళి సరిగ్గా నీడ కూడా లేనటువంటి చెట్టు కింద ఒక ప్రార్థన చేసినాడు. ప్రార్థనాపరుడుగా పేరు తెచ్చుకున్నటువంటి ఇతడు విచిత్రమైన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన నిజానికి ఆయన హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. అతడు వెళ్తున్నటువంటి ఆ కృంగుదల సమయాలు మనకి జ్ఞాపకం చేస్తాయి. సో ప్రభువా ఇంక చాలు, నేను రిటైర్ అయిపోతున్నాను, ఇంక ఈ పని నేను చేయను, ఇంకే పని నేను చేయను అని తన యొక్క ఎంతో ఎంతూజియాజంతో చేసినటువంటి పని నుండి సడన్గా నిష్క్రమించడానికి అతడు పూనుకున్నాడు. ఆ వేదనలో అతడు నిద్రపోయినాడు. నిద్రపోయినప్పుడు 5వ వచనంలో అతడు పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనము చేయి. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడదు. అతడు భోజనం చేసి పడుకున్నాడు. అది సామాన్యమైన భోజనం లాగా మనకి కనిపిస్తుంది. అయితే రెండవ మారు ఈ దూతగారు వచ్చినారు. వచ్చి ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయ. మళ్ళీ రెండోసారి దేవుని యొక్క దూత భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు. ఎందుకు భోజనము? నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయము. 9వ వచనంలో అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చింది. ఇది ఎంత ఎక్స్ట్రాడినరీ మీల్ అంటే ఆ నిప్పుల మీద కాల్చబడిన అప్పమే, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నీళ్ళే, కానీ అవి ఎలాంటి శక్తినిచ్చాయంట? ఆ భోజనపు బలము చేత, ఈ 2 దఫాల్లో తిన్నటువంటి భోజనము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి కంటిన్యూస్గా ప్రయాణం చేస్తూ దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబులకు వచ్చాడు. చాలా స్పెషల్ మీల్స్. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలి. చాలాసార్లు ఈ భాగాన్ని డీల్ చేసినప్పుడు చాలా కామెంటరీస్లో ఏంటంటే అతడు రోజంతా అలసిపోయాడు, ముందు రోజు అలసటతో ఉన్నాడు. మనం కృంగుదల నిరాశ నిస్పృహలోకి ఎందుకు వెళ్తామంటే కడుపు నిండినప్పుడు, కంటి నిండా నిద్ర లేనప్పుడు అని చెబుతూ దేవుడు అతనికి ఆహారం ఇచ్చాడని చెప్తుంటారు. అది నిజమే, కానీ ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మన కొరకు రాయించినటువంటి మాటలు. అతడికి భోజనం ఎందుకు పెట్టాడు? ఆల్రెడీ అలిసిపోయాడని కాదు, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేస్తున్నాడు. ఈ అయిపోయిన దాని కొరకు కాదు మనవాడిని మేపింది. దేనికి? ఈ ముందున్నటువంటి టాస్క్ని కంప్లీట్ చేయడానికి. 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేయడానికి నీ శక్తికి మించిన ప్రయాణం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎందుకు 2 సార్లు దేవుడు బొవ్వ పెట్టాడు? ఎందుకు పెట్టాడు? ఏలియాకి తెలియాలి. ఏమని? నా శక్తికి మించిన ప్రయాణం నేను చేస్తున్నాను. ఈ భోజనము చేత ఈ సాధారణ అప్పములు, ఈ సాధారణటువంటి మంచినీళ్ళు, వీటి చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణించడం అది ఇంపాసిబుల్. మానవ రీత్యా అది ఇంపాసిబుల్. అందుకే అక్కడ చాలా స్పష్టంగా అన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం. నీ శక్తికి మించిన ప్రయాణం నువ్వు ఎట్లా చేయగలుగుతావు? ఈ భోజనము చేయుట ద్వారా. ఇది సాధారణమైన భోజనము కాదు. అందుకే ఆ భోజనపు బలము చేత నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలి. ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? ఎందుకు దేవుడు అతనితో మాట్లాడడం మానేసి, ఇక్కడ మాట్లాడడం మానేసి ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడు? అవన్నిటికీ కారణం మనం అర్థం చేసుకోగలిగితే ఈ 2 మీల్స్ యొక్క పర్పస్ వలన మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే, ఏలియా నువ్వు చేస్తున్న ఈ ప్రయాణం, నీ ఎదుట ఉంచబడినటువంటి ఈ పని, నీ ఎదుట ఉంచబడినటువంటి ప్రయాణం
నీ స్వశక్తి చేత చేసేది కాదు, మానవ శక్తి చేత చేసేది కాదు. సారెపతు విధవరాలు పోషించి ఇచ్చేటువంటి అప్పములు వాడినంత మాత్రాన, లేకపోతే ఆమె దగ్గర ఉన్నటువంటి గుడ్డిని వాడినంత మాత్రాన నువ్వు ఎంత దూరం ప్రయాణం చేయలేవు. లేకపోతే కాకోలములు తెచ్చేటువంటి ఆహార పదార్థముల వలన నువ్వు ఇట్లా ప్రయాణం చేయలేవు. లేకపోతే ఎవరెవరో నీకు ఇచ్చేటువంటి వాటి వల్ల నిన్నెవరో పోషించట్లేదు, ఇప్పుడు ఎట్లాగాని నువ్వు బెంగపడాల్సిన పని లేదు. ఈ ఆహారం నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీ స్వశక్తి ఇంకో మానవ మాతృడి స్వశక్తి చేత జరిగేది కాదు. నీ ఎదుట ఉంచబడిన ప్రయాణాన్ని నువ్వు అధిగమించడానికి, నీ ఎదుట ఉంచినటువంటి పని చేయడానికి, అసలు నీ పని నార్మల్ హ్యూమన్ లెవెల్లో జరిగేది కాదు, అతీతమైనటువంటి శక్తి చేత నువ్వు నడిపించబడాలి. ఏలియా ఈ ప్రయాణమే కాదు, ఈ ముందు జరిగినవన్నీ కూడా దేవుడు నిన్ను 2 విధాలుగా పోషించిన, ఆహాబు దగ్గరికి వెళ్ళి నిలబడి నీవు ప్రకటించిన, లేకపోతే అక్కడ 450 మంది బయలు ప్రవక్తలు ఎదుట వాళ్ళని అపహాస్యము చేస్తూ అక్కడ దేవుని యొక్క శక్తిని ప్రదర్శించిన, ఇవన్నీ నీ స్వశక్తి చేత చేసినవి కాదు, నీ శక్తికి మించినటువంటి విషయాలు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తర్వాత అతడికి దేవుడు చూడండి బస చేసినాడు. బస చేసిన తర్వాత 9వ వచనము చదువుతున్న చూడండి. అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేశాను. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు? అతడు ఏదో చెప్పినాడు. చెప్పిన తర్వాత 11వ వచనం, అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండవు. నీవెప్పుడు నిలిచి ఉండేటువంటి ఆ దేవుని సముఖములో, నేను ఎవని సన్నిధిలో నిలువబడి ఉన్నానో ఆ యెహోవా జీవంతో నువ్వు ప్రకటిస్తావే, ఆ యొక్క ప్రజెన్స్ లో నీవు నిలవబడవలసిన వాడవై ఉన్నావు. చూడ, అంతట యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. యెహోవా గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని గుహలో అడిగాడు. నువ్వు బయటికి రా, యెహోవా సముఖంలో నిలబడని చెప్పాడు. సరే, అతడు వద్దామని సమయానికి ఏమైంది, అక్కడ ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి చాలా బలముగా వచ్చింది. ఎట్లాగంట, బలమైన పెనుగాలి, పర్వతాలు బద్దలైపోయేటువంటి పెనుగాలి. ఆ తర్వాత గాలి ఆగిన తర్వాత పెద్ద భూకంపం వచ్చింది. ఆ తర్వాత పెద్ద మెరుపు వచ్చింది. అన్నీ అయిపోయాక మిక్కిలి నెమ్మలముగా మాట్లాడు స్వరం. ఈ మిక్కిలి నెమ్మలముగా మాట్లాడే స్వరం విని ఏలియా తన దుప్పటిని కప్పుకుని బయటకు వచ్చి నిలబడ్డాడు. సో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, బయటికి రా, నేను నీతో మాట్లాడతానని చెప్పి దానికి కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చాడు దేవుడు. పెద్ద గాలి, ఆ గాలి దెబ్బకి శిలలు చిన్న భిన్నాలైపోయాయి. పెద్ద భూకంపం వచ్చింది. ఆ తర్వాత మెరుపు పుట్టింది. ఆ తర్వాత మిక్కిలి నెమ్మలముగా మాట్లాడుస్తారు. ఏం మాట్లాడింది చూడండి, 13వ వచనం, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు? మళ్ళీ అదే ప్రశ్న. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి, ఈ ట్వైస్ ఆస్క్డ్ క్వశ్చన్, 2 సార్లు అడుగబడవలసినటువంటి ప్రశ్న. అతడు 2 సార్లు భోజనం చేశాడు. దాని రీజనింగ్ మనం చూసాం, ట్రై చేసినాం. ఇప్పుడు 2 సార్లు ప్రశ్న అడుగుబడుతూ ఉంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ యొక్క అతడు చెప్పినటువంటి సమాధానం 10వ వచనంలోనే కానీ 14వ వచనంలోనే కానీ సేమ్ సమాధానం చెప్పాడు మనం. సో మరి దేవుడు ఎందుకు ఎంత ఇది క్రియేట్ చేశాడు? నీవేమి చేయుచున్నావని అడగడానికి 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసే బొమ్మ పెట్టి 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేయించి ఆ సిద్ధపాటు అంతా అయిన తర్వాత నీవేమి చేయుచున్నావు అని అడిగాడు. నీవేమి చేయుచున్నావనే ప్రశ్నకు అతను సమాధానాన్ని ఇవ్వడానికి అతన్ని సిద్ధపరిచాడు. ఎట్లాగా బొమ్మ పెట్టి 40 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు మరలా అదే ప్రశ్న మరలా అడిగాడు. దానికి మళ్ళీ ఎఫెక్ట్స్ ఏంటి, అతన్ని సిద్ధపరచడానికి పెద్ద గాలి, భూకంపము, మెరుపు,
మిక్కిలి నెమ్మదముగా మాటలాడు స్వామి. ఎందుకు మళ్ళీ అడిగిన ప్రశ్న ఏంటి? నీవేం చేస్తున్నావు ఇక్కడ? సో ఏంటి ఎందుకు 2 సార్లు ఈ డిఫరెంట్గా అతన్ని తయారు చేసి అదే ప్రశ్న అడుగుతున్నాడు? అతని యొక్క సమాధానం చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి 10వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవర్తనను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రము మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేటికై చూస్తున్నారని మనవి చేసెను. గమనించాలి, నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను. ఐఎమ్ ఎలోన్. నేను ఒక్కడనే మిగిలాను నీ కొరకు జీవించడానికి. చూడండి, ఇతని యొక్క కంప్లైంట్ ఏంటి? వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారు. 14వ వచనం చివరిలో కూడా సేమ్ ఏదండి, వారు నా ప్రాణము తీసివేటికై చూస్తున్నారు. ఎందుకే తన ప్రాణాన్ని తీసేయాలని చూసే వాళ్ళు ఎవరు? యెజబెలు. అసలు యెజబెలు కోసం ఏం మాట్లాడట్లేదు. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు? ఇశ్రాయేలు వారు. అసలు ఇతని సమస్య ఏంటి? యెజబెలు కాదు. ఇతని సమస్య ఏంటి? మనం అనుకుంటాం ఏది యెజబెలు ఇట్లాగా అట్లా అట్లా. నిజమే, యెజబెలు బెదిరించింది, ఇతను పారిపోయాడు. కానీ ఇతని హృదయం లోపల ఉన్న ఆ స్ట్రగుల్ ఏంటి మనం చూసాం. 4వ వచనాన్ని ధ్యానం చేసినప్పుడు చూసాం. ఏదో ఓడబడుద్దాం అనుకున్నాను, ఎలా చేద్దాం అనుకున్నాను, అలా చేద్దాం అనుకున్నాను, కానీ ఈ ప్రెజర్స్ ఇవన్నీ కూడా నన్ను శక్తిహీనం చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఈయన యొక్క ఈ ఎఫెక్ట్ అంతట్లోనూ అతని యొక్క ఆలోచన పెడుతున్నాడు. ఈ 2 సార్లు అడిగినప్పుడు అతని హృదయంలో ఉన్నది బయటికి చెప్తున్నాడు. ఏంటి అంటే, ఇశ్రాయేలు వారు నన్ను చంపాలని చూస్తున్న వాళ్ళు ఇశ్రాయేలు వారు. ఎవడో ఒకరు కాదు, ఒక రాణి కాదు, ఇంకోరు కాదు, ఇశ్రాయేలు వారు అందరూ నన్ను చంపాలని చూస్తున్నారు. యెహోవా కొరకు నిలబడిన వారిని చంపాలని చూస్తున్నారు. ఇతని ఉద్దేశం ఏంటి? నెహెమ్యా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒంటరిగా అదంతా కూడా గోడను కట్టడానికి సర్వే ఇవన్నీ చేశాడు. ఆ తర్వాత అన్నాడు, రండి మనము కట్టుటకు పూనుకుందాం అన్నాడు. మరలా కడదాం రండి అన్నాడు. అంటే సపోర్ట్కి ఉన్నారు. అతడు ఒక్కడు వెళ్ళబడికి మిగిలిన సపోర్ట్ ఇచ్చారు. దానియేలు అనే యవనస్తుడు ఉన్నాడు. అతడు నేను ఈ ఆహారం తినను అని తాను అపవిత్రపరచుకోకూడదని నిలబడ్డాడు. అతనితో పాటు ఇంకో 3 అతను జాయిన్ అయ్యారు. ఒంటరిగా ఎక్కువసేపు నిలబడలేవు. నువ్వు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు నీ కార్యాల్లో కుటుంబాన్ని కట్టడానికి ఇంకోటి దేవుని కొరకు సంథింగ్ చేయాలనుకున్నప్పుడు ఒంటరిగా నిలబడిన వెంటనే సపోర్ట్ అనేది వస్తుంది. కానీ ఏలియా గారి సమస్య ఏంటి? ఇంత ఉత్కృష్టమైన మినిస్ట్రీ చేసి ఆకాశం నుండి అగ్ని రప్పించి 2 తలంపుల మధ్య ఉండొద్దు అని ఒక గొప్ప ప్రసంగాన్ని చేసి ప్రార్థన చేత ఎన్నో విజయాలు సాధించి ఇశ్రాయేలీని అందరినీ దేవునికి త్రిప్పితే వాళ్ళెవ్వరూ కూడా ఏలియాకి సపోర్ట్గా లేరు అనేది అతనికి అర్థమైంది. అదనమాట కంప్లైంట్. ఏంటి? యెజబెలు నన్ను చంపడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఎవ్వరూ కూడా యెజబెల్ని ఆపలేరు. కాబట్టి ఫైనల్గా రిజల్ట్ ఏంటి? ఇశ్రాయేల్ వారు నన్ను చంపజూస్తున్నారు. వాళ్ళు గట్స్ కలిగి ముందుకు వచ్చి యెజబెలు నువ్వు ఎలా చంపుతావు అనేంత విశ్వాసంలో వారు లేరు. అది ఏలియా యొక్క హృదయాన్ని భగ్నం చేస్తున్నది. ప్రభువా నేను ఒక్కనైపోయాను. నేను మహారోషము కలిగి యెజబెలుతో యుద్ధం చేయడానికి, బయలుదేవతతో యుద్ధం చేయడానికి నాతో పాటు ఎవరు నుంచోలే. ఇంకెందుకు? అదే నా కంప్లైంట్. నేను ఒంటరి వాణ్ణి, నాకు సపోర్ట్ ఎవ్వరూ లేరు. నేను ఒంటరిగా వీటిని ఎంతకాలం ఎదుర్కోవాలి? స్ట్రగుల్ అవుతున్నాడు. అతను స్ట్రగుల్ అవుతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఇతనితో పోనీ వీళ్ళు ఎవరు లేరు. కానీ ఏంటి, ఆ ముందు 18వ అధ్యాయంలో ఓబద్య అనేటువంటి వ్యక్తి 100 మంది ప్రవక్తలను దాచి ఉంచాడు. మరి వాళ్ళు దేవుని కొరకే నిలబడ్డారు కదా. కానీ ఏలియా గారు యెజబెలుతో వీటితో యుద్ధం చేయడానికి ఏలియాకి సపోర్టుగా వాళ్ళు రావడానికి లేదు, అయిపోయారంటే ఇంకా ఆ సిచ్యువేషన్ అట్లాంటిది, వాళ్ళు రాలేదు. దేవుడు అతనికి సమాధానం చెబుతూ అన్నాడు. ఇంకా చూడండి
ఆ 18వ వచనంలో అయినను ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాలునకి నోటితో వారికి ముద్దు పెట్టుకుని 7,000 మంది నాకు ఇంకా మిగిలిన 7,000 మంది శేషం ఉన్నారు దేవునికి. కానీ ఆ 7,000 మంది వచ్చి ఏలియా చేస్తున్నటువంటి పనికి సపోర్ట్ చేయలేని పరిస్థితి. దేవుడు సపోర్ట్ చేయలేదు, వాళ్ళని ఆపేసాడు ఒక విధంగా చెప్పాలి అంటే. సో ఇప్పుడు ఏలియా ఏమైపోయాడు? ఏలియా దేవుని కొరకు నిలబడ్డాడు, యెజబెల్ ఫైట్ చేస్తున్నది, ఏలియా ప్రక్కన ఉంచడానికి ఎవరో లేరు. అది ఏలియాని బాధ పెట్టింది. ఎన్నో కార్యాలు చేసి ఇవన్నీ చేస్తే ఇశ్రాయేలీయులు ఎవరో సపోర్ట్గా నిలబడి గట్స్ లేకుండా ఉన్నారు. 100 మంది ప్రవక్తలు ఉన్నారంటే దేవుడు రానివ్వడం లేదు. 7,000 మంది శేషం ఉన్నారంటే అసలు శేషం ఉన్నారన్న విషయమే ఏలియాకి తెలియకుండా దేవుడు మొత్తం మూసేశాడు. మరి నేను ఒంటరిగా ఎందుకు నిలబడిపోయాను? నేను ఒంటరిని అని తెలిసినప్పుడు దేవుడు ఒంటరినిగా ఎందుకు చేసినాడు? మనం అనుకుంటాం చాలాసార్లు దేవుని యొక్క పరిచర్యలో, అంటే దేవుని కొరకు కుటుంబాన్ని నిర్మించడానికి దైవభక్తి కలిగిన ఒక తల్లిగా, దైవభక్తి కలిగినటువంటి ఒక తండ్రిగా, దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక విశ్వాసిగా, దైవభక్తి కలిగినటువంటి ఒక కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఈ సమాజంలో ఈ కుటుంబంలో జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది గొప్ప పరిచర్య. కానీ నువ్వు ఒంటరి అవుతావు చాలాసార్లు. కానీ మనం ఏంటంటే చాలా చేతులు తెచ్చుకుంటాం ప్రజల మీద. వాళ్ళు నాకు సపోర్ట్గా లేరు, వీళ్ళు నాకు సపోర్ట్గా లేరు, నేను దేవుని కొరకు నిలబడదాం అంటే వీళ్ళు నిరుత్సాహపరుస్తూ ఉన్నారు అని చాలా ఏరియాలాగా నేను చేస్తే బాగునని అన్ని వదిలేసి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు మర్చిపోద్దు, నిన్ను ఒంటరిగా చేసింది దేవుడే, నీకు సపోర్ట్ లేకుండా చేసింది దేవుడే. చాలాసార్లు మనము ఒంటరితనముతో పోరాడుతూ ఉన్నాము. దేవుడు మన దగ్గరికి ఎవ్వరు ఒకవేళ రాగలిగిన వారు కూడా రాకుండా మొత్తం ఆపేసినప్పుడు, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఐసీయూలో పోరాడుతూ ఉండొచ్చు, లేకపోతే ఒంటరిగా నీ దగ్గరికి ఎవరు రాకుండా ఏ కరోనా వచ్చితే ఎవరు వస్తారు? ఎవరు రారు. కానీ ఎవరు రావట్లేదు, ఎవరు రాకుండా అయిపోయిందని నువ్వు స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఆ సెట్టింగ్లో నీకు ఏం నేర్పిస్తాడు? నీ ఎదుట ఉంచబడినటువంటి పని మానవ శక్తి చేత జరిగేది కాదు, నీ చేత జరిగేది కాదు. నువ్వు దేవుని సముఖములో నిలువబడాలి. ఎంత చక్కటి మాట తెలుసా అండి? ఇది చూడండి 11వ వచనంలో అన్నాడు, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి. నీవెప్పుడు చేసినట్లు యెహోవా సముఖంలో నిలిచి ఉండి అన్ని చేయాలి తప్ప ఎవరో సపోర్ట్ ఇస్తారు, ఎవరో ఇది చేస్తారు, ఎవరో నీతో ఏటెల్లకాలం ఉంటారు, ఎవరు ఉండరు నీతోటి. దేవుడు మనలను ఒంటరులుగా చేసినప్పుడు, అది ఏ విధానంలో అయినా దేవుని బిడ్డలను ఆయన ఒంటరితనము చేత కొన్నిసార్లు మొత్తుతాడు. ఒంటరితనము అనేటువంటి భయంకరమైనటువంటి భారాన్ని నువ్వు మోయాల్సి వస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరూ కూడా నిన్ను దర్శించలేరు, నీ దగ్గరికి రాలేరు అట్లాంటి పరిస్థితి. కానీ నువ్వు చేదును తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు నేర్పిస్తాడు ఏంటంటే నీ ఎదుట ఉంచమన్నటువంటి ప్రయాణం. అది దేవుని శక్తి చేతనే అవుతుంది. నువ్వు ఎదుర్కొనబోయేటువంటి పనులు దేవుడు తర్వాత అతనికి లిస్ట్ ఇచ్చినట్టు నువ్వేం చేయాలో అవన్నీ ఎట్లా జరుగుతాయి? యెహోవా సముఖమందు నిలిచి ఉన్నట్టు దేవుని శక్తి చేత నువ్వు ముందుకు సాగా. వుడ్రో క్రాల్ అనేటువంటి గొప్ప దైవజనుడు అన్నాడు, యు ఆర్ నెవర్ లెఫ్ట్ ఎలోన్ వెన్ యు ఆర్ ఎలోన్ విత్ గాడ్. యు ఆర్ నెవర్ లెఫ్ట్ ఎలోన్ వెన్ యు ఆర్ ఎలోన్ విత్ గాడ్. నువ్వు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వెప్పుడువి ఒంటరివాడు కాదు, దేవునితో ఉన్నప్పుడు. ఆ సత్యం మనం మర్చిపోతాం. మానవులు మనకి సపోర్ట్ చేస్తేనే ఏదో అనుకుంటాం, కానీ బేసిక్గా నీ పని ఒక కుటుంబాన్ని తీర్చిదిద్దడం ఒక తల్లిగా మానవ శక్తి చేత జరిగేది కాదు. క్రైస్తవురాలిగా నువ్వు చేసేది, ఒక క్రైస్తవ తండ్రిగా జీవించడం అనేది నీ ఓన్ శక్తి చేత జరిగేది కాదు. ఒకానొక సమయంలో ఒక పర్టికులర్ టైంలో నువ్వు ఒంటరివాడు అయిపోతావు, ఎవడో నిన్ను అర్థం చేసుకోలేడు. కానీ నువ్వు చేదును తెచ్చుకోవాల్సినటువంటి అవసరత ఏమాత్రము లేదు. పౌలు అనేటువంటి దైవజనుడి జీవితంలో ఈ విధంగా జరిగింది చూడండి. ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, చాలా విచారకరమైనటువంటి విషయాలు ఆయన జీవితంలో సంభవించినాయి. తిమోతికి
ఆయన ఉత్తరం రాస్తూ రెండవసారి రాసినటువంటి ఉత్తరం చూడండి. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 15 అన్నాడు, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవు ఎరుగుదు. వారిలో ఫుగెల్లు, హెర్మోగెనే అనువారు ఉన్నారు. స్పెషల్గా ఆ పేర్లు ఎందుకు రాశారు? పౌలు అసలు వాళ్ళు వెళ్ళిపోతారని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఆసియాలోని వారందరూ, ఎవరో ఒకళ్ళిద్దరు ఉండుంటారు ఖచ్చితంగా లోక లాంటి వారు, కానీ ఏమంటున్నాడు? ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయేది. అది సాధారణమైన పెయిన్ కాదు. నీతో వర్క్ చేస్తారే అని అనుకున్నవారు, నీతో జీవితాంతం ఉంటారు అనుకున్నటువంటి వ్యక్తులు, నీకు సపోర్ట్ చేస్తారు మోరల్గా, ఫిజికల్గా, అన్ని విషయాలు ఎకనామికల్గా అనుకున్నటువంటి వారు హ్యాండ్ ఇచ్చినప్పుడు 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను అనేటువంటి మాటలు మనం చూస్తాం. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఆయనతో కోవర్కర్గా చేసినట్టు. దేమా గురించి మనం సీరియస్గాను తీసుకోవాలి, ఇంకోలా కానీ ఏంటి, పౌలు గారి దృష్టిలో అతడు విడిచిపెట్టాడు. 14వ వచనం, అలెగ్జాంద్రు అని కంచరవాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చాను. అతని విషయంలో నీవు కూడా జాగ్రత్తగా ఉండు. అతను మా మాటలను బహుగా ఎదిరించాడు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయారు. అందరూ నన్ను విడిచిపోయారు. కానీ ఏమంటున్నాడు మరలా? అయితే ఇది వారికి నేరంగా ఎంచబడకుండా చేదు లేదు, అందరూ నన్ను సపోర్ట్ చేయలేదు అన్న బాధ లేదు. అయితే 17వ వచనం చూడండి, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి, లేకపోతే నా పక్షమున ఉండి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడ్డాను. సింహాల మధ్యలో నేనున్నాను. ఆర్గ్యుమెంట్స్ అందరూ నన్ను విడిచిపెట్టారు. ఎందుకు తెలుసా? నేను నేర్చుకోవడానికి ఏంటి, ప్రభువు నా ప్రక్కన ఉన్నారు. ఎవరో నాకు సపోర్ట్గా ఉంటే కాదు నేను ఆడి మీదకి యుద్ధానికి వెళ్ళేది. ప్రభువు నా పక్షాన ఉన్నాడు అనేటువంటి పాఠాన్ని నేర్పించడానికి దేవుడు అందరినీ దూరం చేస్తాడు. అందుకే పౌలు గారు వాళ్ళ మీద కక్ష పెంచుకోలేదు. ప్రభువు అది నేరంగా వారికి అది ఎంచబడకుండా. అక్కడి నుంచి ఇంకా పాఠం నేర్చుకున్నాడు. ఏమన్నాడు? నేను సింహపు నోట్ల నుండి తప్పించబడితే 18వ వచనం, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. సింహాలేంటి, ఇంకేదైనా కానీ ఆయన నన్ను తప్పించి పరలోక రాజ్యానికి నన్ను చేరుస్తాడు. నన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి మానవ మాత్రుడు, నా శక్తి, ఇంకో శక్తి ఏం కాదు. దేవుడు ఆయన నన్ను తప్పిస్తాడు. సింహము నోట నుండి తప్పించిన దేవుడు, నా పక్షమున ఉన్న దేవుడు, రాబోయే శ్రమలను కూడా, రాబోయేటువంటి ఒంటరితనపు స్ట్రగుల్స్ నుంచి కూడా ఆయన నన్ను విడిపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా గమనించాలి, నువ్వు దేవుని వెంబడించడానికి ప్రయాసపడుతున్నప్పుడు నీకెవరూ సపోర్ట్ లేకపోతే, నిన్నందరూ విడిచిపెట్టిన ఫీలింగ్ ఉన్నట్లయితే, ఆసియా వారు అందరూ విడిచిపెట్టారు, ఫ్రుగిల్లు వీళ్ళందరూ విడిచిపెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు నన్ను వెంబడించినటువంటి దేమా నన్ను విడిచిపెట్టాడు. అలెగ్జాంద్రుకి నేను ఆన్సర్ చెప్తున్నప్పుడు అందరూ నన్ను విడిచిపెట్టేశారు. ఎందుకు ఇవన్నీ దేవుడు అతని జీవితంలో ఎలా చేశాడు? ఎందుకు ఎలా చేశాడంటే, ప్రభువు నా పక్షాన ఉన్నాడు అనేది పాఠం నేను నేర్చుకోవాలి. పరలోక రాజ్యమునకు ఆయన నన్ను తీసుకుని వెళ్తాడు, అన్ని ఆటంకాన్ని పడద్రోసి అనేటువంటి పాఠాన్ని నేను నేర్చుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు గమనించాలి, దేవుడు నిన్ను ఒంటరినిగా చేసినప్పుడు ఆయన శక్తిని నువ్వు అనుభవించడం కోసం చేస్తాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు అనే పాఠం నేర్చుకోవడానికి, ఆయన ఇచ్చేటువంటి కార్యాల వలన వచ్చేటువంటి శక్తి వలన మాత్రమే నీవు ముందుకు వెళ్తున్నావు అనే పాఠం నేర్చుకోవడానికి. చూడండి ఎంత చక్కగా అందరూ విడిచిపెట్టారు, కానీ ప్రభువు నా పక్షమున ఉండి నన్ను బలపరిచాడు. సింహపు నోట నుండి నన్ను విడిపించాడు.
దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ఎప్పుడు ఒంటరి అనక. యేసు స్వామి ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఇట్లాంటి సాక్ష్యాన్ని తెలియజేశాడు. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుతున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయం చూడండి. ఆ గెత్సెమనే తోటలో ఆయన పట్టుకున్న తర్వాత 50వ వచనం, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయేది. ఒంటరినైపోయింది. అందరూ ఆయన విడిచిపెట్టేశారు. 51వ వచనం, 12 మంది శిష్యులు పారిపోయారు. అంటే 11 మంది ఉన్నారు అక్కడ, అందరూ పారిపోయారు. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పొడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతన్ని పట్టుకుని అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాడు. దిగంబరిగా పబ్లిక్గా వెళ్ళడానికన్నా ఓకే తప్ప ఆ మూమెంట్లో యేసుక్రీస్తు ఉండడానికి మాత్రం ఇష్టపడట్లే. ఎంత విచారకరమైన సమయం. యేసుక్రీస్తు ఎట్లా ఫీల్ అవ్వాలి అప్పుడు? అరే, నాతో ఉండడానికంటే బయట బట్టలు లేకుండా దిగంబరిగా ఉండడానికన్నా తెగించారు తప్ప నాతో ఉండడానికి మాత్రం ఇష్టపడట్లేదే. ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ముందే చెప్పాడు. అదే రాత్రి యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి చూడండి. ఆ రోజు రాత్రి ఆ ముందే చెప్పాడు. ఇదంతా జరిగే ముందే ఆయన ఈ మాటలు చెప్పాడు. ఏమని? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. నా ఎదుట ఉంచబడిన పనులు నాకు తెలుసు. నా గడ్డాన్ని పెరుగుతారు, నన్ను అన్యాయంగా సిలువ వేస్తారు, నా వీపును దున్నుతారు అని కూడా యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఆ మాటలనే రాయబడ్డాయి. 6-9 వచనాలు. నన్ను ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు. అయితే ప్రభువు యెహోవా నాకు సహాయం చేసేటువంటి వాడే ఉన్నాడు. ఆ మాట కూడా నేను చదువుతాను చూడండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను ఒంటరివాణ్ణి కాదు అన్నటువంటి ప్రభు. ఆ ప్రవచనాల్లో ఆయన కూర్చున్నటువంటి మాటలో చూడండి. నేను చదువుతున్నాను 5వ వచనం నుంచి, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధిని పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టు వారికి నా వీపును అప్పగించను, వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపలను అప్పగించను, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకున్నది. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖము చిక్కిముక్కి రాతి వలె చేసుకుంటుంది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి. నువ్వు ఒంటరి దానవు కావు, ఒంటరి వాడవు కాదు. ఎప్పుడు దేవుడు నీతో ఉన్నప్పుడు, నీవు దేవుని సముఖంలో నిలువబడినప్పుడు, ఒంటరితనము చేత బాధింపబడుతూ, ఎవరో నాకు సపోర్ట్ లేరు, ఎవరో నన్ను బలపరచడం లేదు, ఎవరో నన్ను ఎంకరేజ్ చేయడం లేదు, ఎవరో నాకు వెనకతల గోతులు తవ్వుతున్నారు, ఎవరో నాకు కాలు పట్టుకుని తాగుతున్నారు, నాకేమీ కనుక్కుండా చేస్తున్నారు. నా ప్రియ సహోదరుడు గమనించాలి. నువ్వు దేవుని కుమార్తెవైతే, నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు వ్యతిరేకంగా ఏ శక్తి ఈ లోకంలో పనిచేయలేదు. ప్రభు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఎవడలే. నిన్నెవరు ఏం చేస్తారు? ఏం చేయరు. నీ జీవితంలో ఏం జరిగినా ఆయన ఎలా చేస్తేనే జరుగుతాయి. మనుషులు వదిలిపెట్టారు అని దిగులు పడకు. దేవుడు కొన్నిసార్లు కొంతమందిని ఆపుతాడు. అప్పుడు కూడా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు నీకేం చేస్తాడంటే, నువ్వు నా శక్తి మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నావు. నా సముఖంలో నిలవబడ్డం నేర్చుకో. నా సముఖంలో నువ్వు ఎనర్జైజ్ అవు, ఉజ్జీవింపవాడు. నా సముఖంలో జీవించడం నేర్చుకో. నా సముఖంలో నువ్వు జీవిస్తే, నువ్వు నాతో ఒంటరిగా జీవించడం నేర్చుకుంటే నువ్వు ఎప్పుడు ఒంటరివాడు కావు, నువ్వు ఎప్పుడు ఒంటరిదాను కావు. దేవునితో జీవించడం నేర్చుకుందామా? తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా నేను. తల వంచుదాం. దైవ సన్నిధిలో మన జీవితాలను మరొకసారి పరిశీలన చేసాం. ప్రతి ఒక్కరు తల వంచండి. ఏలియాకు 2 సార్లు భోజనం పెట్టడానికి కారణం, ఏలియాను 2 సార్లు గుహలోను గుహ బయట అదే ప్రశ్న అడగడానికి కారణం, ఏలియా నేర్చుకోవాలి. మానవులు అతనికి సపోర్ట్గా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. అక్కడ
దేవుని కొరకు జీవించే ప్రతి ఒక్కరు ఏదో ఒక దినాన ఒంటరితనంతో పోరాడాలి. చేదును రానవద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు దేవుని మీద ఆధారపడి వెళ్తున్నావు అనేటువంటి పాఠాన్ని బాగా లోతుకి నేర్చుకోవాల్సిన వాడవై ఉన్నావు. బాగా లోతుకి నేర్చుకోవలసిన దానమై ఉన్నావు. తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఎవరెవరో నన్ను విడిచిపెట్టడం కాదు, దేవుడు నాకు అన్ని వైపుల నుంచి సపోర్ట్ ఆపిస్తూ ఉన్నాడు. నేను టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రభువు నన్ను సింహపు నోట నుండి తప్పించి పరలోక రాజ్యానికి ఆయనే చేరుస్తాడనే గ్యారంటీని నాకు చూపించడానికి. నా ప్రియ సహోదరుడా, యు ఆర్ నెవర్ లెఫ్ట్ ఎలోన్ వెన్ యు ఆర్ ఎలోన్ విత్ గాడ్. దేవునితో దేవుని సముఖంలో జీవించడం నేర్చుకో. ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. మాలో అనేక మందిని ఒంటరితనం చేత, మాకు రావాల్సినంత సపోర్ట్ లేదు అనేటువంటి కృంగుదల చేత పెనుగులాడుతున్నప్పుడు మీ యొక్క ప్రశస్త వాక్కులను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తి చేత జీవించాల్సినటువంటి వారు ఈ లోకానుసారంగా జీవిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధాత్ముడు ఈ అతీతమైన శక్తి చేత మా యొక్క జీవితాలు నిర్వచింపబడవలసినటువంటివి ఉంటుండగా మా జీవితాలు చాలా సాధారణమైనటువంటి మానవ శక్తి చేత, మానవ డిసిప్లిన్స్ చేత, మానవుని యొక్క తలాంతుల చేత మాత్రమే నిర్వచింపబడుతున్నాయి. సిగ్గుపడుతున్నాం ప్రభువా. ఇది అతీతమైనది, ఒక మానవుడు చేయలేనిది అని ఎవరు చెప్పలేని పరిస్థితి. మేము పదే పదే నీ సముఖంలో నిలిచి ఉండడం నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. సింహపు నోట నుండి మీరు తప్పించేవారు. ఆసియాలో వారు అందరూ విడిచిపెట్టిన, మా సొంత టీమ్స్ మమ్మల్ని విడిచిపెట్టిన, మీరు మా ప్రక్కన ఉంటారు అనేటువంటి ఆ ధీమాను కలిగించడానికి అవన్నీ కలుగు చేస్తున్నారు అనేటువంటి సత్యాన్ని మాకు ప్రకటించినందుకు స్తోత్రాలు. చేతులు మాలో నుండి తొలగించండి, మమ్మల్ని బలపరచండి. ఇదిగో ఈ ప్రార్థనలు ఏకమిస్తున్న అనేక మంది సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఒంటరితనంలో తోడుగా ఉండండి ప్రభువా. నిన్ను గూర్చి తెలియచేయండి స్వామి. నీ శక్తిని వారికి ప్రసాదించండి స్వామి. నీ సముఖంలో జీవించడం నేర్చుకోవడానికి ప్రయత్నించండి ప్రభువా. ప్రత్యేకంగా శారీరకంగా ఒంటరులుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రియులను పోగొట్టుకున్నటువంటి వారు, ఈ కోవిడ్ వలన ఒంటరిగా ఐసోలేషన్లో ఉన్నటువంటి వారు ప్రభువా, చాలా అలసిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి వారికి సపోర్టివ్గా ఏ సిస్టమ్స్ లేవని స్ట్రగుల్ అవుతున్నటువంటి వారు ప్రతి ఒక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. శక్తి చేత, బలము చేత కాదు, నీ ఆత్మ వలన ఇవన్నీ జరుగుతాయనేటువంటి సత్యాన్ని వారు గ్రహించడానికి కృపను అనుగ్రహించండి. నీ సత్యవాక్కులను బట్టి స్తోత్రాలు. నేను జీర్ణించుకోవడానికి కృపను అనుగ్రహించండి. మమ్మను, మా కుటుంబాన్ని మీరు కనికరించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించుమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచమను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలను తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వరకు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఉపవాస కూడికలో పాల్గొంటూ పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేండును గాక. ఆమేన్. ఈ ఆరాధనలో పాలుపంపులు పొందిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఆదివారము యథావిధిగా ఉదయం 9:30 గంటలకు ఇదే యూట్యూబ్ ఛానల్పై ఈ దేవుని యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రసారం అవుతుంది కనుక గమనించాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్ర బాప్టిస్ట్ సెయింట్ మేరీ చర్చ్ పిఠాపురం అనేటువంటి ఫేస్బుక్ పేజ్లో కూడా ఈ కార్యక్రమాలు లైవ్ ఇవ్వబడుతున్నాయి కనుక గమనించి అనేక మందికి తెలియచేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, దైవ పరిచర్యలో పాలుపంపులు పొందాలని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మరి ఈ రాత్రికాల సమయంలో మన అందరికీ తోడై ఉండును గాక. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.